ఎంత ధైర్యం! ఇంతవరకు మీరే నాతో మాట్లాడేవారు. నేను మీ ముందు మాట్లాడిందే లేదు. పిల్లలు మాట్లాడేది విని పెద్దవాళ్ళు మురిసిపోతారు. కానీ మీరు ఓ విచిత్రమైన వ్యక్తి. నన్ను ఇంతవరకు మాట్లాడనివ్వలేదు. మొదటిసారిగా నేను మీ ముందు మాట్లాడుతున్నాను. 2 నిమిషాలే, ప్లీజ్. ఇదొక అబ్బాయి జాతకం. మన వనిత జాతకానికి సరిపోయింది. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఎంక్వైరీ చేశాను. మంచి కుటుంబం. మీ తరపున మీరు ఎంక్వైరీ చేయండి. నేను మీతో మాట్లాడతానని చెప్పింది. ఇంతవరకు నేను మిమ్మల్ని నాన్న అని పిలవనే లేదు. వస్తా నాన్న, అలాగే నాన్న అని కూడా అనలేదు. వస్తాను, అలాగే వెళ్తాను, ఇలా మాత్రమే అంటుండేవాణ్ణి. కానీ నాకు మీతో మాట్లాడాలని, కబుర్లు చెప్పాలని ఆశ ఉండేది. ఎంతోమంది వాళ్ళ తండ్రులతో జాలీగాను ఫ్రెండ్లీగాను మాట్లాడడం చూసి అసూయపడ్డాను, ఆరాటపడ్డాను. సరే, అదంతా జరిగిపోయింది కదా. ఈరోజు నేను ఒక పెద్ద కంపెనీలో చిన్న పోస్టులో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఒక పెద్ద ఆఫీసర్ అయి కావాల్సినంత సంపాదిస్తున్నాను. దీనికి కారణం మీరే కదా. కృషి అంటే ఏంటి, ప్రయత్నం అంటే ఏంటి, పట్టుదల అంటే ఏంటి, ఇవన్నీ నేను మీ దగ్గరే నేర్చుకున్నాను. నేనెంత సంపాదించినా, జీవితంలో ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా దానికి పునాది మీరే కదా. మీలో ఏం తక్కువ? రోజు రాత్రి ఒళ్ళు నొప్పుల కోసం, అది మన ఇంట్లోనే కదా. అది తప్ప మిమ్మల్ని ఎవరైనా ఇక్కడ చూశాను అక్కడ చూశాను అన్నారా? లేదా మీకెవరైనా ఒక ఫ్రెండ్ ఉన్నాడా? కొట్టు వదిలితే ఇల్లు, మీకున్న కోపతాపాన్ని మా మీద చూపించారు, అంతే కదా. అందరూ మీరు నన్ను హింసించేవారు అంటున్నారు. నాకు బాధ ఉండేది, కానీ నాకిప్పుడు అర్థమవుతోంది. మీరు నన్ను రాటు తేల్చారు, కొంచెం కొంచెంగా తీర్చిదిద్దారు. ఇవన్నీ నేను మీ దగ్గర నేర్చుకున్నా మంచి విషయాలు. ఇప్పుడు కూడా నా భార్య పిల్లల్ని తీసుకొద్దామని అనుకున్నారు. మీకు నన్ను తిట్టడానికి, కొట్టడానికి హక్కు ఉంది, కానీ నా భార్య పిల్లల్ని తిట్టడానికి, కొట్టడానికి హక్కు లేదు. భార్యతో ఎలా ప్రవర్తించకూడదు అనేది కూడా మీ దగ్గరే నేర్చుకున్నాను. నేను మీ నుంచి మీ కొడుకు అడిగేదల్లా ఒకే ఒకటి, నాన్న, మీ అబ్బాయిగా నేనిప్పుడు ఆశించేది ఏమిటో తెలుసా? మా నాన్న చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నారు, ఈ రోజు వరకు కష్టపడుతూనే ఉన్నారు. నా కోరిక ఏంటో తెలుసా? మా నాన్నకి జీవితాంతం నా సంపాదనతో నా ఇంట్లో కూర్చొని దర్జాగా తినాలన్నదే.
చాలు నాన్న, మీరు కష్టపడింది చాలు. ఈ కుటుంబం కోసమే కదా మీరు ఇంత కష్టపడ్డారు. నేనున్నాను, నేను చూసుకుంటాను నాన్న. దయచేసి నాతో వచ్చేయండి నాన్న. మనమంతా ఒకటిగా కలిసి సంతోషంగా ఉందాం. వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు నాన్న. నిదానంగా ఆలోచించి మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చెప్పండి నాన్న. వస్తా నాన్న. అల్ఫోన్స్ మేరీ దంపతుల పుత్రుడు లారెన్స్కు, బాలసుబ్రహ్మణ్యం మహాలక్ష్మి దంపతుల పుత్రిక దివ్యకు ప్రభువుని కృప వలన కళ్యాణము చేయ నిశ్చయించబడినది. ఆ దేవుని బిడ్డలైన వీరిరువురు అక్కో, మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అయినా నువ్వు సంతోషంగా నవ్వుతూ ఉన్నావా? నమస్కారం బావా. తిరుపతయ్య, మన తాతారావు ఇప్పుడు పెద్ద వ్యాపారవేత్త, ఊర్లో గొప్ప మనిషి అయిపోయాడు. అతనికి ఆడిటింగ్ నేనే చూస్తున్నాను. ఇది గొప్ప విషయం కదా. అరే ఊరుకోండి సార్, ఇదంతా బావగారి ఆశీర్వాదమే. ఆయన ఎంతగా చెప్పిస్తే నేను ఎంతలా ఎదిగానో ఆయనకే తెలుసు. అది వదిలేండి సార్. మీరు కులమతాలు చూడకుండా అమ్మాయి పెళ్లి చేస్తున్నారే, అదెంత గొప్ప విషయం. ఓ అయ్యా, పిల్లల సంతోషమే కదా మన సంతోషం. అలా చెప్పండి సార్. ఇది తండ్రి చెప్పాల్సిన మాట, కన్న వాళ్ళు అనాల్సిన మాట. అరే చెప్పండి కూడా కొడుతున్నారే. అరే ఎవరో విజిల్ కూడా వేశారే. అరే చూడ్డానికే కన్నుల పండుగ ఉందిరా. అందరూ చూస్తుండగా పెళ్లిగాక ముందే అమ్మాయి అబ్బాయికి ముద్దు పెడుతుంది. అది తల్లిదండ్రులు చూసి ఎంతో సంతోషపడుతున్నారు. అది కుటుంబం. ఇది కూడా కుటుంబమే. ఏమిటండి, ఏమైందండి? ఏంటి బావా, మీ అబ్బాయికి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పెళ్లి చేయలేకపోయానని మనసుకు బాధగా ఉందా? ఉండాలి, అలా ఉన్నవాడే మనిషి. కానీ మనకుండదే. కాలేజీకి వెళ్లే కుర్రాడికి నలుగురు స్నేహితులు కూడా లేకుండా నువ్వు కొట్టిన దెబ్బలు తింటూ నీ కాళ్ళ దగ్గరనే పడున్నాడే, దానికి ఏంటి కారణం? నీ మీదున్న భయం కాదు, నీ మీదున్న ప్రేమ. నువ్వు మాట్లాడకు, నేను ఈరోజు మాట్లాడాలి. నువ్వు చూస్తుండు. కొట్టుకొచ్చే కస్టమర్లతో వ్యాపారం కోసం పల్లికిలిచి మాట్లాడుతుంటావే, అలా ఒక్కరోజన్నా నీ భార్య బిడ్డలతో నవ్వుతూ మాట్లాడావా, లేక వాళ్ళని నవ్వించి నువ్వు నవ్వావా? ఎప్పుడూ బియ్యాన్ని 100 సార్లు ఏరి అందులో ఉన్న రాళ్ళు తీసి బయటపడేస్తావు. ఇప్పుడు మనసులు బయటపడేసి రాళ్ళని లోపల ఉంచుకున్నావు. అందుకని ఎవరితో నవ్వుతూ మాట్లాడలేకపోతున్నావు కదా బావా. మాట్లాడుతున్నానా? నీకోసమే మాట్లాడుతున్నాను, ఊరుకో. బిడ్డ ముఖ్యమా భర్త ముఖ్యమా అనే మా అక్క లాంటి ఆడాలు పడే ఆవేదన ఏంటో నాకు తెలుసు బావా. నీలాంటి వాళ్ళకి అది తెలీదు. నీ వల్ల ఇంట్లో ఎవరికి సంతోషం లేదు. అలాంటప్పుడు ఎవరి కోసం సంపాదించాలి, ఎందుకు శ్రమించాలి? బావా, నేనెందుకు బతుకుతున్నానో మీకే తెలియనప్పుడు ఏం చెప్పి ఏంట్రా లాభం? నేనెందుకు బతుకుతున్నాను, ఎందుకు ఇంత ఆశ సంపాదించాను, పోయేటప్పుడు అంతా పట్టుకుపోతానా? వీటన్నిటికీ నీకెందుకు నా సమాధానం చెప్పాలి? ఎవడికి అర్థం కావాలో వాడికి అర్థమైంది. వీటన్నిటికీ కృష్ణకి సమాధానం తెలుసు. రే, నా గుణం ఏంటి, నేనెందుకు అలా ప్రవర్తించానో అవన్నీ వదిలే. నాకిప్పుడు కృష్ణను చూడాలంది. ఆ రోజు వాడు నా ఇంటికొచ్చి నన్ను నాన్న అని పిలిచినప్పుడు నేను మారిపోయాను. ఆ మాట వాడికి చెప్పుండాలి కదా. వాడిని వాటేసుకొని బోరని అంటుండాలి కదా. అలా చేస్తానని నువ్వు ఆశపడ్డావు కదా, చెయ్యలేదే పాపాత్ముడి. ఇప్పుడు ఏమైంది? నా కొడుకు, నా కన్న పిట్ట, నేనే వాడింటికి వెళ్ళి తలుపు తడతాను. వెళ్తాను, మనం వెళదాం.
నీతో వచ్చి ఉండిపోమన్నావు కదా హ్మ్? నేను ఎన్ని చేసినా వాటన్నిటిని నువ్వు మర్చిపోయావు. కుదరదురా, కష్టపడి పనిచేసిన శరీరం కదా, ఆపితే గుండె అయిపోతుంది. నేను అక్కడే ఉంటాను. హ? నాకు నువ్వు కావాలి, నా కోడలు కావాలి, ఇదిగో నా చిట్టి మరొడు కావాలి. నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తే వెంటనే బస్ ఎక్కి వచ్చేస్తాను. నన్ను చూడాలని నీకు అనిపిస్తే నువ్వు రారా రారా నాన్న. అల్లుడు, మీ నాన్న చేత ఎలా మాట్లాడిచ్చాను చూసావా? అందుకే ఆయన కనిపించకుండా దూరంగా ఉండి చూడరా అన్నాను. ఇంట్లో ఏదైనా సమస్య వస్తే ఒక్కసారి అందరూ కలిసి ప్రేమగా మాట్లాడుకుంటే అంతా సర్దుకుంటుంది. చూసారా, బావ మాట్లాడాడు, అంతా హ్యాపీ కదా. బావా మాట్లాడు, నీ మనసులో ఉన్నదంతా మాట్లాడు. ఆ నా బిడ్డ మళ్ళీ నాకు దక్కితే అమ్మవారికి పాలాభిషేకం చేస్తారని మొక్కుకున్నాను.